శ్రీవేంకటేశాయ నమః. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల వెంకటాచల క్షేత్రంలో నిలిచి ఏడేడు లోకాలను చక్కగా అనుగ్రహించేటువంటి పరమ పావనమూర్తి శ్రీనివాస స్వామి వారి దివ్య సన్నిధానంలో సంవత్సరానికి ఒక్కసారి జరిగే వసంతోత్సవ వేడుకలు, చైత్రోత్సవం. ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో చైత్రశ్రీమాన్ అయం మాసః అని శ్రీమద్ రామాయణంలో చైత్రమాసాన్ని ఒక చక్కని వర్ణనతో చెప్పడం జరుగుతుంది. అదిగో మనకు ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు, చెట్లు చీర్చి అందమైనటువంటి పుష్పాలతో ఉంటాయి. అలాంటి చైత్రమాసంలో చక్కగా వసంతోత్సవ వేడుకలని వసంత మండపం శ్రీవారి ఆలయానికి నైరుతిలో ఉన్నటువంటి వసంత మండపంలో చక్కగా స్వామివారికి శైత్యోపచారం, శీతలం, ఈ ఉష్ణ వేడిమి తగ్గించడానికి ఈ వసంతోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. శ్రీవారు చక్కగా తెల్లని స్నానశాటితో స్నాన మండపం మీద వేంచేసి ఉన్నారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు సంకల్పం చేస్తూ ప్రధాన అర్చక స్వామి శ్రీమాన్ వేణుగోపాల దీక్షితుల వారి చేత చక్కగా సంకల్పం చెప్పిస్తూ ఉన్నారు. ఈ సంకల్పం అనేటువంటిది దేశకాల కీర్తనంతో సమస్తమైనటువంటి లోకాలు, సమస్తమైనటువంటి మానవులు సుఖంగా శుభంగా ఉండాలి అని మన సనాతనమైనటువంటి ధర్మం, ఆర్షధర్మంలో విశేషమైనటువంటి హిందూ ధర్మం సమస్తమైన జీవరాశి కూడా సుఖంగా ఉండాలి అని, ఆనందంగా ధర్మబద్ధంగా జీవించాలి అని సంకల్పించి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. అదిగో ఆ సంకల్పపూర్వకమైనటువంటి దానికి మనం ఆచార వ్యవహారాల్లో పవిత్రాన్ని ధరించి ఆచమనం చేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహించేటువంటి ఈ చైత్ర వసంతోత్సవ వేడుకలు అందరికీ కూడా చల్లదనాన్ని కలిగించి హృదయంలో ఉన్నటువంటి తాపం, పరమాత్మే ఒక చక్కని చల్లని కాసారమట. ఆయన దగ్గర ఒక వృక్షంలాగా, ఒక సరస్సులాగా మనకందరికీ కూడా సేద తీరటానికి ఒక ఉత్తమమైనటువంటి అదిగో నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః యస్య ద్విరద వక్రాజ్యాః పారిషజ్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే కృష్ణా కావేరీ మధ్యదేశే తిథి ద్వయ యుక్త మఖానక్షత్ర ఇందువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ
అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ నీలాసమేత శ్రీనివాసస్వామి దివ్య సన్నిధౌ వసంతమండపే సకల దేవతా సన్నిధౌ మమ అనుకోండి. మీ గోత్రము, మీ నక్షత్రము, మీ పేరు స్మరించుకొని, మీ ధర్మపత్ని నక్షత్రము పేరు స్మరించుకొని, మీ పిల్లల పేర్లు, మీ బంధుమిత్రుల పేర్లు స్మరించుకొని, మీ కోరికల మనసులో స్వామివారికి విన్నవించుకోవలసినది. మమ సకుటుంబానాం సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఫలసిత్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫలసిత్యర్థం శ్రీవైఖానస భగవత్శాస్త్ర మార్గేణ వసంతోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాసంతిక మహోత్సవంలో
ఆత్మార్థమపి గురువర్ధమన్యార్థం చాపి పూజయేతు పరార్థ పూజనం కుర్వన్ కాలే నిర్వర్త్యచార్చనమని చెప్పినట్టుగా అదిగో భక్తులందరూ కూడా కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నారు వెంకటపతిని. మనం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో మన గృహంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం కూడా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకొందాం. గృహే వాయవ్య దేశేతు, ఇలాగా తన కోసం చేసేటువంటిది అందరి కోసం చేసేటువంటిది ఈ ద్రవ్యార్చన చేస్తూ ఉన్నారు. పంచపాత్రలను ఆగ్నేయ భాగంలో స్నానపాత్ర, నైరుతిలో అర్ఘ్యపాత్ర, వాయవ్య భాగంలో పాద్యపాత్రను, ఈశాన్య భాగంలో ఆచమన పాత్రమును, మధ్యలో శుద్ధతోయ పాత్రను, ఉత్తర భాగంలో పతగ్రహ పాత్రను ఇలాగా ఉంచి వైఖానస భగవచ్శాస్త్రం చెప్పినట్లుగా విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాదులను నిర్వహించి అలా ఆవాహన చేస్తారు. కుంభే వరుణమావాహయామి అని, ఉపపాత్రే షడారణమావాహయామి అని, చంద్రుణ్ణి, వశిష్ఠుణ్ణి, సోముల్ని యజ్ఞాంగమావాహయామి అని, ఇందుమావాహయామి అని, విమలమావాహయామి అని ప్రతిదానికి కూడా భగవంతునికి సమర్పణ చేయటానికి ఆయా దేవతామూర్తులని వారు చేస్తున్నట్లుగా ఆచార్య ముఖేన మనం అందరం కూడా ఆ భగవంతుని సేవకులుగా మనం భావిస్తూ మనమే చేస్తున్నట్లుగా మానసికమైనటువంటి భావన చెయ్యాలి. మనస్సు అనేది చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనది కాబట్టి ఆచార్యుని అర్చక ముఖేన మనం చక్కగా ఆ కార్యాలు చేస్తున్నట్లుగా భావన చేద్దాం. ఇలాగ శంఖానికి చంద్రుణ్ణి ఆవాహన చేస్తారు, ప్రతిదానికి కూడా వస్త్రానికి సూర్యుణ్ణి ఆవాహన చేస్తారు, అక్షతలకు కాశ్యపమావాహయామి, సిద్ధార్థి తెల్లవాలకు సోమమావాహయామి అని ఇలాగా అన్నిటికీ కూడా ఆయా దేవతల్ని ఆవాహన చేయటం జరుగుతుంది. ప్రకృతి లక్ష్మీ స్వరూపమని, ఆ ప్రకృతిలో అదిగో సాధు జంతువులు ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయి, పెద్ద భీకరమైన క్రూరమైన మృగాలు ఉంటాయి. అలాగే ఈ మానవ సమాజంలో కూడా భిన్న భిన్నమైనటువంటి స్వభావాల వారు ఉంటారు. వారందరి మధ్యలో నిలిచి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అని ఇలాగ మనకు ఆ భగవద్ ఆరాధనా విధానాన్ని ఏనాడో సృష్టి ఆరంభంలోనే విఖనో మునీంద్రుల వారు చెప్పారు. ఈ వేద మంత్రాలను ఉపయోగించి ఆ వేద మంత్రాలతో భగవద్ ఆరాధన చెయ్యాలి హోమపూర్వకంగా. అలాగనే ఈ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ మూర్తిలో మనం ఆ భగవద్ రూపాన్ని చూస్తాం. ఆ భగవద్ రూపాన్ని ఋషులు దర్శించారు. ఆ ఋషి దర్శనాత్తని వారిలో విఖనో మునీంద్రులు నారాయణ పరాయణత్వాన్ని కలిగి సాంగ చతుర్వేద తపోయోగాత్ ఋషి అని చెప్పినట్లుగా అలాగా ద్రష్టలైనటువంటి మహర్షుల యొక్క మనోఫలకాల నుంచి విశిష్టమైనటువంటి స్థితిలో ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగ స్వరూపమైనటువంటి శాస్త్రమే ఆగమ శాస్త్రం. భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళేది అని ఆగమ శాస్త్ర నామ అర్థమన్నమాట. కనుక పవిత్రీకరించి దిగ్బంధనాదులని చేసి చక్కగా ఆరాధన చేయడం ఒక విశేషమైనటువంటిది. వీటిల్లో కూడా ఈ ఒక్కొక్క క్షీరే అధర్వణ వేదమావాహయామి 4 వేదాలని స్నానాసనంలో అంటారు. అలాగనే విష్ణవే నమః అర్ఘ్యం దదామి అని ఆయా ఆ పాత్రలలో ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ సమర్పణ చేసినటువంటి దర్భరూపమైనటువంటివి అవన్నీ కూడా మనం సేకరించినటువంటి అన్ని పరమాత్మ సృష్టిలోవే. స్వామి నీకు మేము తెచ్చినటువంటివన్నీ కూడా ఇవన్నీ ఎక్కడివి? నీవు సృష్టించినవే. నీవు తుభ్యమేవ సమర్పణం, నీకే సమర్పిస్తున్నావయ్యా అని
ఇలాగా భగవద్ ఆరాధన విధానం, దానికి శాస్త్ర పద్ధతిలో ఆసన పాద్య అర్ఘ్యాదులని సమర్పించడానికి ముందుగా వాటిని జల రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని కూడా ఆరాధించడం మన సంప్రదాయం. ముందుగా విఘ్న విమోచకమైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధించి సప్త తీర్థాల సముద్రాలలో నుంచి పవిత్రీకరించబడినటువంటి, అంటే సముద్రంలోకి ప్రవేశించే సర్వ నదీ నదములుంటాయే, గంగాది సర్వతీర్థాలని కూడా ఆవాహన చేసి ఆ తీర్థ జలాలని భావన చేసి వాటిని కూడా ఆరాధిస్తూ అలాగా భూశుద్ధి భూతశుద్ధి న్యాసార్చన అన్నీ కూడా చక్కగా చేసి తులసి దళాలని వాటన్నిటిలో పంచపాత్రల్లో వేసి అభిమంత్రణ చేస్తారు. ఆ ఘంటానాదం, దానికి కూడా ఘంటానాదం చేత అక్కడ రాక్షసులంతా తొలగిపోతారట. ఈ భేరీ వాద్యాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. వసంతుణ్ణి కూడా ఆవాహన చేస్తారు. పల్లవే వసంతమావాహయామి అని, ఇంద్రికాయాం మార్తాన్నమావాహయామి, ఆఖరికి చీపురికి కూడా ఆవాహన చేస్తారు. అంతగా మనకు శాస్త్రకారులు ఎంతో విశేషంగా చెప్పారు. ఇప్పుడు సంకల్పం చేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసి విష్ణవే నమః అని ఆ ద్రవ్యార్చన అనంతరం అన్నింటినీ పవిత్రీకరించి విష్ణవే నమః, పురుషాయ నమః, సత్యాయ నమః, అచ్యుతాయ నమః, అనిరుద్ధాయ నమః అని మనకు చక్కగా ఆ భగవత్ ప్రార్థన చేసి మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా. ఆ భగవద్రూపం ఎంత సుమనోహరమైనటువంటిది, సుందరమైనది. తన పాదాలని ఆశ్రయించినటువంటి సకల ప్రాణులకు కూడా నేను అభయప్రదానం చేస్తున్నాను అని చెప్పకలే చెబుతూ, ఈ సంసారం అనే సముద్రం మీకు మోకాటిలోటే వస్తోందయ్యా అని తన మరొక చేతితో జానువులను మోకాలను స్పృశిస్తూ అభయప్రదానం చేస్తూ శంఖచక్రాలని ధరించి చెప్పకనే చెప్పేటువంటి ఆ పరమ పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు మంత్రాసనంతో శ్రీభూ సమేత విష్ణవే నమః స్వాగతం దదామి అని ఆయనకు ఆసనం దదామి మంత్రంతో స్వాగతం చెప్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటిది. దర్భ పుష్ప అక్షతలు ఆసనంగా వేస్తారు. అలాగే విష్ణవే నమః ఆసనం దదామి, పురుషాయ నమః, సత్యాయ నమః, అచ్యుతాయ నమః అని ఇలాగ చేస్తారు. అలాగనే ఆ స్వాగతాన్ని పలికి పాదాల దగ్గర పాదోదకాన్ని సమర్పణ చేసి త్రీణిపద అనే మంత్రంతో అర్ఘ్యోదకాన్ని అభిమంత్రించినటువంటి దాన్ని చక్కగా చూపిస్తూ ఆ కుడి హస్తం దగ్గర అర్ఘ్యాన్ని ఇస్తారు. ఇలాగా అర్ఘ్యం దదామి అని, ఆచమనీయం సమర్పయామి అని ఆసన పాద్య అర్ఘ్య ఆచమన తాంబూల మంత్రాసనంలో ఇవన్నీ కూడా వస్తాయి. స్నానాసనంలో స్వామికి నమస్కారం చేస్తారు. భూప్రపద్యే భువఃప్రపద్యే భూర్భువస్సు వఃప్రపద్యే విరాజమానంతమజం ప్రపద్యే అని చక్కగా నమస్కారం చేసి ఇక్వాశోధనాదులు చేస్తారు. దంతధావనం చేస్తారు మంత్రపూర్వకంగా. అంటే ఒక పురుషోత్తముడైనటువంటి స్వామిని మనం చక్కగా నిర్మాణం చేసినటువంటి ఏనాడో ఈ వసంతోత్సవ మండపం దీనికోసమే నిర్దేశితమైంది. మనం ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు చూస్తే ఆ స్వామివారి యొక్క దేవాలయం వెనుక భాగంలో ఉంటుంది అందమైన ఆ వసంతోత్సవ మండపం. వసంత ఋతువుని మాసానాం మార్గశీర్షమని ఋతూనాం కుసుమాకర అని అన్నారు. ఈ వసంత ఋతువులోనే రామరూపాన్ని కూడా ధరించాడు కదా పరమాత్మ. ఆయా అవతారాలలో ఈ మనకు నూతన సంవత్సరం వచ్చేది కూడా ఈ వసంత ఋతువులో వచ్చే పూర్ణిమాంతంగా, ఆ చైత్ర పూర్ణిమాంతంగా ఈ చక్కని వసంత మహోత్సవాలని చక్కగా స్వామివారికి సమర్పణ చేయడం, స్వస్తి శకున సూక్తాలతో స్నానపీఠం మీద ఉంచినటువంటి ఆ పరమపురుషుణ్ణి చక్కగా బంగారు వెండి వాటితో జిహ్వాశోధనాదులని
జిహ్వాశోధనం కరోమి గండూషం భావయామి ఇలాగ చెప్తారు. ముఖ ప్రక్షాళనం ఆచమనీయం. ఇవన్నీ కూడా సమర్పణ చేసి స్వామికి అదిగో ఆ నీరాజనాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. పాలు, పెరుగు, నెయ్యి, గంధోదకం, తేనె, ఫలోదకం, హరిద్రోదకం వీటన్నిటితో కూడా స్వామికి అభిషేకం చేయడం చక్కని ఒక మధురమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం. అలంకారాసనం ఇలాగ ఎన్నెన్నో మనకు భగవద్ ఆరాధనలో దానివలన కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత అని ఇక్కడ క్షేమ, స్థైర్య, విజయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధులు సమస్తమైనటువంటి మానవులకు కూడా ఈ క్షేమ స్థైర్యాదులు కలగాలి అని సంకల్పం చేస్తారు. మన విశేషమైనటువంటి ఈ భగవద్ ఆరాధన వల్ల మానవులందరికీ కూడా ఈ ఫలాలు కలగాలి. ఆదర్శం గాస్త్య కన్యాస్త్య హస్త్యస్వాదీన్ శుభోదయాన్ అందువలనే ఉదయాన్నే అద్దంలో చూపిస్తారు. గోవు, కన్య, ఏనుగు, గుర్రము, బ్రాహ్మణులు, నర్తకులు, గాయకులు వీరినించి అప్పుడు నీరాజనం ఇస్తారు అని ప్రతిరోజు కూడా. అందుకనే మంత్రంతో ఇంద్రస్యత్వ అనే మంత్రం ఏనుగుని కూడా దర్శింపజేస్తారు. గుర్రం ఇవన్నీ, గోమాతని ఇవన్నీ కూడా మనకు ఎంత విశేషంగా చెప్పారు అంటే, మన ఇంటికి ఎవరైనా మహానుభావులు వస్తే వారు ఏం చేసినప్పుడు వారిని ఎలాగైతే స్వాగత సత్కారాలు చేసి ఎంతో ప్రేమగా వారికి ఆసనాలనిచ్చి, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి, చేతులు కడుక్కోవటానికి నీరిచ్చి, మంచినీరు, సుగంధ స్వాదు పానీయాన్నిచ్చి, వస్త్రాలనిచ్చి ఎలాగైతే సత్కారం చేసి గౌరవిస్తామో అలాగనే అందరికంటే గొప్ప మహానుభావుడెవరు? పురుషోత్తముడు పరమాత్మ. క్షీరాంభోనిధిరత్నమండప మహాసౌవర్ణ సింహాసనే వామాంకస్థితయా ప్రసన్నవదనం శ్రీకాంతయా లింగితం దోర్దండాంకిత శంఖ పంకజ గద చక్రైరుదారాశ్రియం త్వామిద్ధం కలరాంతి జన్మ విబుధా లక్ష్మీశ నారాయణ. ఆ క్షీరసాగర రత్నమండపంలో ఉండే స్వామి మనకు తిరుమలకు వేంచేశారట. ఎంత అద్భుతమైనటువంటి ఆ జనార్దనుడు ఆ ధూపాన్ని సమర్పణ చేస్తున్నారు. ధూప దీపాదుల చేత అనేక ఫలాలు కలుగుతాయి అని. అలాగా మనం ధూపదీపార్చనలు సమర్పణ చేయడం చేత మనకందరికీ కూడా శుభమైనటువంటి ఉత్తమ గతులు కలుగుతాయి. వాటి యొక్క ఫలాలని కూడా అహరేకం హరేర్బింబ ఆపాదమవలోకయేతు ఆపీఠాన్ మౌలిపర్యంతం పశ్యతః పురుషోత్తమం పాతకాన్యాసు నశ్యంతి కిం పునఃస్తూపపాతకం అని. అంటే ప్రణామాల్ని అర్పించి భగవద్దృష్టేరన్యత్ర ప్రసరణాత్ పూర్వం ప్రథమ దర్శనత్వేనాస్య ఫలాధిక్యంచ విద్యతే. రోజుకు ఒక్కసారైనా ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శించుకుంటే మహాపాతకాలు, ఉపపాతకాలు అన్నీ కూడా నశిస్తాయట. అలాగా చక్కగా చెప్పారు. స్వామి యొక్క దివ్య దర్శనం చేత అదిగో ధూపాదులతో కూడినటువంటి వింజామరలని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఇలాగ చేయడం చేత కర్పూర శీలోరకంచైవ తక్కువలైలా లవంగకం స్నానద్రవ్యం ఇదం ప్రోక్తం యథాలాభమధాపివా అని. వీటిని పచ్చకర్పూరం, ఒట్టివేళ్ళు, తక్కువలాలు, ఏలకులు, లవంగాలు స్నానపాత్రలో ఉంచి ఆ పాద్య ద్రవ్యాలు కూడా చెప్పారు. పద్మంచ విష్ణు పన్నీచ రూర్వా శ్యామాకమేవచ చత్వారి పాద్యద్రవ్యాన్ని లబ్ధం వాపి సమాహరేతని. వాటన్నిటినీ కూడా అంటే వీటన్నిటినీ కూడా కొన్ని రాజోపచారములు, శ్రావ్యోపచారములు ఇలాగా
ఉపచారాలు, అదిగో అద్దంలో ఆయన చూసుకుంటున్నాడు, ఎంత సౌందర్య స్వరూపుడు. వెంకటాచల మహాత్మ్యంలో భవిష్యోత్తర పురాణంలో వస్తుంది. ఆయన పద్మావతి పరిణయానికి వెళ్ళేటప్పుడు చక్కగా అన్నీ తీర్చిదిద్దుకొని తాంబూలాన్ని కూడా స్వీకరించి ఆ స్వామి ఆ అద్దంలో తనను తాను చూసుకొని బయలుదేరాడని కూడా వస్తుంది. అదిగో జిక్వాశోధనం అంటారు. అంటే మనం చక్కగా నిద్ర లేచిన తర్వాత ఏ విధంగా అయితే దంతధావనం చేస్తామో అలాగా అవన్నీ కూడా మనకు ఇక్కడ ఉపచారములు అని చేస్తూ ఉన్నారు. తులసి దళాలతో ఆయనకి చాలా ప్రియమైనటువంటిది కదా, ఆ తులసి దళాలతో సమర్పణ చేసి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం, రాజోపచారములు, అలాగనే భక్త్యోపచారములు, ఇవన్నీ కూడా శ్రీభూ సమేత విష్ణవే నమః దర్శయామి అని అన్నారు. అదిగో చక్కగా స్వామివారి దివ్య సేవలో ఆ ద్రవ్యాలన్నింటినీ అందిస్తూ జియర్ స్వామివారు అర్చక స్వామివారికి అందిస్తూ ఉంటే స్వామికి తులసి దళాలతో చక్కగా అర్చన చేస్తూ ఉన్నారు. ఆ పాదాల మీద ఎప్పుడు కూడా తులసి చాలా ప్రియమైనదిట. తులసి ఎంత గొప్పది అనేది మనకు పురాణాలు స్పష్టం చేస్తాయి. అందుకనే ఆ తులసిని చూసి లక్ష్మీదేవి ఆ పాదాల మీద ఎంత ఆసక్తితో ఉన్నది, తాను కూడా ఆ పాదాలని స్పృశించి ఆనందం పొందాలి అని హృదయస్థానం నుంచి దిగి వచ్చి ఆ స్వామి యొక్క పాదసేవ చేస్తోంది, పాద సంవహనం చేస్తోంది అని మనకు ఆ పాదార వింద స్తోత్రం లాంటిది ఆదిత్య పురాణంలో వస్తుంది. కనుక ఆ శ్రీదేవి భూదేవి యొక్క మానసతోరుడైనటువంటి స్వామి నారాయణం, ఆ దివ్య నారాయణ స్వరూపుడికి బ్రహ్మన్యాసాదులు అన్నింటినీ కూడా చక్కగా నిర్వహించి పద్మాక్ష తులసీదళ మాలాది ఫలాలని కూడా, అందుకనే అర్చక స్వాములు పద్మాక్ష తులసి మాలికలు ధరిస్తారు. వారి జీవితాలు పరమాత్మకే అంకితమవుతాయి. కాబట్టి వారు కటకంచ ఉపవీతంచ కుండలంచ అంగుళీయకం గ్రైవాలంకరణం హైమం ధృత్వా పంచాంగభూషణం అని యజ్ఞోపవీతం, చెవిపోగులు, ఉంగరము, మెడలో గొలుసు, వీటిని బంగారంతో ధరించాలి, మొలత్రాలు, ఇవన్నీ పంచాంగ భూషణములు అర్చక స్వాములకు చెప్పినటువంటి. అలాగనే పరిచారక లక్షణాలు, యజమాన లక్షణాలు. ఆ యజమాన లక్షణాలు ఎప్పుడు యజమాన సదా అధ్యాత్మలతో మోక్షార్థ చింతక ధనీ సర్వసమస్త్యాగి భక్తియుక్త ప్రసన్నధీహి శాస్త్రోక్తేన విధానేన విష్ణులాంఛన లాంఛిత. ఇలాగ మనకు వైఖానస భగవత్శాస్త్రం ప్రతివారికి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి, మోక్షాధ్యాయి భక్తితో ఉండాలి, ఐశ్వర్యవంతుడై దైవ కార్యాలకు ధనాన్ని వెచ్చించేవాడై ఉండాలి, దేవాలయంలో తగినటువంటి వేషభాషలు కలిగి ఉండాలి, ఇలాగా అర్చక హితాన్ని కోరేవాడై ఉండాలి, అక్కడ సేవ చేసేటువంటి వారి యందు మంచి సద్బుద్ధి కలిగి ప్రతినిత్యము ఆలయాన్ని దర్శించి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించాలి అని. అలాగనే అర్చక లక్షణం, పరిచారక లక్షణం, యజమాన లక్షణం, ఆచార్య లక్షణం, ఇలాగా వీరందరూ కూడా స్వామి సేవ నిరంతరం చేయడం చేత లోక కళ్యాణం జరుగుతోంది అని మన పెద్దలు దేవాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి దానివల్ల అనేకమైనటువంటి ఫలితాలు అందరికీ ఆ రూప దర్శనం చేత, భగవద్ దర్శనం చేత, అలాగనే షట్కాలార్చనలు, త్రికాలార్చనలు, ప్రత్యూష ప్రాతకాలశ్చ మధ్యాహ్నశ్చాపరాహ్నక అని ఇలాగా అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. దేవాలయాలే మన సనాతనమైనటువంటి
ధర్మానికి శ్రద్ధా కేంద్రములు అన్నారు. వాటి నిర్వహణ ఎలాగ ఉండాలి? మనకు పురాణాల్లో చారిత్రకంగా అనేకమైనటువంటి, అంటే మన భారతదేశంలో దాదాపు 20 లక్షలకు పైబడే ఉంటాయి ఆలయాలు. వాటన్నిటికీ కూడా మార్గదర్శకమైనటువంటిది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అదిగో చక్కగా మంగళ నీరాజనం శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయ అస్తు వెంకటేశాయ మంగళం. చక్కగా ఆ స్వామివారి సేవలో నిరంతరం కార్యనిర్వహణ చేయడం ఎన్నో జన్మల సుకృత విశేషం. భగవానుడు నా ద్వారా ఈ పనిని చేయిస్తున్నాడనేటువంటి వినయ వినమ్ర భావనతో చక్కగా ఈ నిర్వహణ చేసేటువంటి వారు కూడా సంప్రదాయ సిద్ధమైనటువంటి వేషధారణతో స్వామి సన్నిధానంలో నిలబడి దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః అని ఆనాడు హనుమంతుడు ఏ విధంగా రామదాసుడిని అన్నాడో ఈనాడు కూడా అదిగో ఆ భక్తాదులందరికీ కూడా అవకాశాన్ని కలిగించారు. వసంత మండపాన్ని చక్కగా తీర్చిదిద్ది మనం వనాల మధ్యలో ఉన్నట్లుగా శంఖనిధి పద్మనిధి ద్వారా ఆ వేద మంత్రాలతో వేదేషు పౌరుషం సూక్తం అని ఆరంభమవుతోంది. వీక్షిద్దాం. గోవింద యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యన్నేనాదియోహతి ఏతావానస్య మహిమా తదోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్తునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడగాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్వః శరద్భవిః సప్తాస్యాసన్ పరిభయః సప్త సమిధః కృతాః యజ్ఞం తన్వానాః అబధ్నం పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రాక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా విషయశ్చ ये तस्मात् यज्ञात् सर्वहृतः सम्भृतं पृषदाज्यं अशोकस्ताश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहृतः समारिजज्ञिरे छन्दागोषि जज्ञिरे तस्मात् यजुस्तस्मात्
तस्मादजायत तस्मादश्व अजायन्त एकेश भयादतः गावः जज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः प्रतिधाव्यकल्पयन् मुखङ्गिमस्य कौ बाहु उच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूर्वोदरस्य यद्वैश्यः अध्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत अन्तरिक्षं शीर्ष्णाद्यौ समवर्तत अभ्याम्भमिर्द्विषश्रोत्रात् तथा लोकानो अकल्पयन् मेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदाजहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः स्वजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्य सम्भूतः पृथिव्यै च विश्वकर्मणः समवर्तताभिः अस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचिना पदवी
यज्ञमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्चते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणा अमं मनीषाणा सर्वं मनीषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति किं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुरु समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधो इष्ट्यामि तस्यान्तु ताभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगोशिलाभिस्तुलं पत्याकोशसन्निभं तस्यान्ते सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महारग्निर्विश्वार्चिर्विश्वतो मुखः भक्तिभयं तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तकं तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे भास्वरा नीवारशोकरत्तन्वी पीताभा
अनुपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवस्येन्द्रस्वाक्षरः परमस्वराट् सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। कृष्णार्णवं वीर्याणि प्रवाजय्यः पार्थिवानि विममे रजागोऽसि यो अस्कभायदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोश्चत्रे स्थो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथोऽस्य नरो यत्र देवयवो मरन्ति क्रमस्य हि बन्धुरित्था कृष्ण पदे पदमे मध्व उत्सः तद्विष्णुस्तवने वीर्याय न भीमः कुचरो गिरिष्ठा योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा तरोमात्रया तनुवा वृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभे विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्स्वे चक्रमे पृथिवीमेष एतां क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीलयो जनासः क्षितिगो सुजनिमाचकार देव पृथिवीमेष एतां विचक्रमे शतर्च सम्महित्वा विष्णुरस्तु स्तवीयान् गृह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य भागो सुरे पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञः सखा तद्विष्णो परमं पदकं सदा
पश्यन्ति सूरयः इव चक्षुरातदम् तद्विप्रासो विपन्यवो जागृवागो सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषादहम् अश्वपूर्वां रथमध्याम् हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्युधताम् स्मिताम् हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्राम् प्रभासां यशसा ज्वलन्तीम् श्रियं लोके देवजुष्टामुदाराम् पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य पराणि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे पिपासामलान् ज्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसवृद्धिं च सर्वा निर्णुत मे गृहात् गन्धद्वारान् नित्यपुष्टाम् करीषिणी ईश्वरी सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममाकोटिं वाचः सत्यमसीमहि असूनां रूपमन्नस्य महिषी श्रयः वर्धमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आवसृजन्तु स्निग्धानि चिक्ली तव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आद्रायः करिणी यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आद्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः महावः
पगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्याश्वान् विन्देयं पुरुषादहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये गातश्रियानिरेयाय श्रियं वयोजविभ्यो दधाति श्रियं वसा अमृतत्वमायन् भवन्ति सद्यो सामिथमितद्रौ श्रिय एवैनं दच्छ्रियामादधाति सन्दतमृजावगत्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भुवनान्तरिक्षं महित्वा उपस्थिते निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ प्रश्निरक्रमीरसनन् मातरं पुनः पितरं च प्रयन्त्सुवः दोषध्वामविराजति वाक्पतङ्गाय शिश्रिये तस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति लोचना यख्यं महिषः सुवः यत्त्वा क्रुद्धः परोपमन्युनायवर्त्या उपल्पाग्ने तत्तरगुणस्त्वद्दीपयामसि यत्ते मन्यपरो तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेरी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसपितृणा श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यगी महोधरणी महाध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिहा वायुमती जलशयनी श्रीगन्धाराया सत्यन्दोपरिमेदिनी सोपरिधत्तङ्गाया कृष्णपत्नी महीं देवीं
माधवी माधवप्रिया लक्ष्मी प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यमस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजोर्या प्रतीचिमेनानो हविषाय जामः मेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तच्छृणीति श्रव इच्छमाना पुण्यग्रश्लोकै यजमानाय गृह्णवती नाहि भगवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशान् विष्णुपत्न्यघोरास्येषाना सहसोऽयमनोता बृहस्पतिर्मातरिष्वोतमायुः सन्धुमानावात अभिनो गृह्णन्तु स्कम्भो दिवो गरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः तन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो देव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रजं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु भक्तारमवतु अवतु अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तन्नो मित्रशं वरुणः तन्नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावेद भक्तारमावीर आवेन्मा भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेय चोदिताय चारुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचः सदये नमः ऋषिभ्यो मन्त्रभ्यो मन्त्र
वृषयो मन्त्रकृतो मन्त्रपतयः परागुर्महर्षीन् मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्यासगो शिवामगस्ता जुष्टां देवेभ्यः शर्म मेद्यौ शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूया सम्प्राणापानो मृत्यार्मापदं प्राणापानो मामाहासिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमद्यासगो शुश्रूषेण्यां मनुष्येभ्यस्तन्मदेवा भवन्तु शोधानि पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छयोरावृणीमहे यज्ञाय यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् तन्नोऽस्तु द्विपदे चन्द्रपुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः परिश्वासन्नस्तपतु सूर्यः अहानिशम्भवन्तु नः शगोरात्रिः प्रतिधीयता यच्छतु समादित्य शिवानः सन्तमा भव सुमृढीका सरस्वती देवास्त्व शिवास्तु मध्वास्तु मन्दो भोजास्ममानास्तोश्चित्स्मह्यवास्तु स्वभोजाभ्योऽस्मान् देष्टियं च भयं विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्मम प्रतिष्ठाया शिस्मह्य प्रतिष्ठस्व भूया यस्मान् द्वेष्टियं च भयं विष्मः आवादवाहि भेषजं विवादवाहि यद्रवः विश्वभेदयो देवानां दूरहीयसे विमो वातो वातः सिन्धोरापदावतः क्षम्भे अन्यावातु परन्यवातु यद्वपः ततो वातते गृहे मृतस्य निधिर्हितः देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो महावहवातः
तस्य गृहोऽसि तन्त्वा प्रपद्ये सर्वशाश्वः सहयन्मे अस्ति तेन प्रपद्ये भोगः प्रपद्ये सुखः प्रपद्ये भोर्भवः सुखः प्रपद्ये कायं प्रपद्येनार्तान् देवतां प्रपद्ये श्मनमाखणं प्रपद्ये प्रजापते ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं भवन्तरं ग्रहरग्नयः पर्वताश्चर्यावातः स्वस्त्या स्वस्ति मान्दया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्नापादं प्राणापानो मामाहाशिष्टं मयि मेधा मयि प्रजा मयि अग्निस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयेन्द्र इन्द्रियं दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो राजो दधातु परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तमदितिः सिन्धुः पृथिवी उदद्योः प्रयानश्चित्र आभुवदोति सदा व्रतः सखा कया सतिष्ठया वृता अस्त्वा सत्यमदानां मरोनिष्ठमत्सरन्धसः देवसो सखीनामविता चरितृणा ब्रह्मवास्योदिभिः सुवर्णा उपसेदुरिन्द्रं प्रियमेधार्षयो नाथमानाः क्षर्मध्यस्मान् निधैरेव बद्धा सन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ईशानावर्याणां क्षयन्तीश्चरुषणीना सन्तुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् द्वेष्टियं च भयन्तिष्मः आपोहिष्ठायो भुवस्तानभूर्जे दधातना अहेरणाय चक्षसे शिवतमोरसस्तस्य भाजयते हनः शरीरिवमातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जिन्वथ आपो जनयथारणः शान्ताग्निना शान्तासामे शान्ताशुभवो शमयतु अन्तरिक्षणो शान्तं दत्वायुना शान्तं तन्मे शान्तगुं सुजगुं शमयतु यो शान्तासादित्येन शान्तासा
शमयतु विपदे कतुष्पदे शान्तिं करोमि शान्तिर्मेऽस्तु शान्तिः श्रेष्ठः कृष्णश्चरवो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि तिष्ठन्तु मामागश्रेष्ठः कृष्णश्चरवो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि पर्जन्यस्य दुष्मेणोदस्थामृतागो अनो चक्षुर्देवहितं पुरस्तात् चक्रमुच्चरते पश्येम शरदशतं जीवेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतं श्रवाम शरदशतं प्रब्रवाम शरदशतं गीतास्याम शरदशतं योक्तसूर्यं दृशे सहिरस्य मध्या समावृषभो लोहिताक्षसूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणस्तुरण्यसि ब्रह्मणानीस्थो ब्रह्मणावनमसि धारितेयं पृथिवी ब्रह्मणा महीधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवीगो सदेवायदहं वेदतः धारयामि मामद्वेदोऽधिविश्वसतु मेधामनीषे माविशतामो समीची भूतस्य भव्यस्यावरुध्यै सर्वमायुरयामि सर्वमायुरयामि आभिर्गीर्भिर्यदतो नभो नमाप्याय हरिभो वर्धमानः यदा स्तोत्रभ्यो महिरोत्रारुजासि भोजिष्ठभाजो अधते स्यामा ब्रह्मप्रवादिष्मतन्नो माहासीतु ॐ शान्ति शान्ति शान्तिः सामसन्तानः शिक्षाध्यायः
वर्चसम् अथातः स गोहिताया उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु ज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् महासगोहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् योत्तररूपम् आकाशसन्धिः आयुस्सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः विद्युतसन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्देवास्योत्तररूपम् विद्यासन्धिः प्रजनोसन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् विदोत्तररूपम् प्रजासन्धिः प्रजनोसन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहणः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति मामः सगोहिताः य एवमेतामहासमोहिता व्याख्याता वेद सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्ग्येण लोकेन यश्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यर्तात् सम्बभूव महेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विदर्शनम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरिविश्रुवम् ब्रह्मा कोशोऽसि मेधया पिहितः श्रुतम् मे गोपाय आवहन्ति तन्वाना वाणातीरमात्मनः वासागोऽसि ममगावश्च अन्नपाने च सर्वदा मे श्रियमावह पशुभिः सह स्वाहा आमायन्तो ब्रह्मचारिणः स्वाहा शोचने सा निःस्वाहा श्रेयान्वस्य सोऽसानि स्वाहा भगप्रविशानि स्वाहा समाभगप्रविश स्वाहा अस्मिन् सहस्रशाखे भगाहन्वैरजे स्वाहा यथा प्रवतायन्ति यथा मासाहर्जरम् एवं मां ब्रह्मचारिणः भातरायन्तु सर्वतः स्वाहा इवेशोऽसि प्रमा
भाहि प्रमापद्यस्व भूर्भुवस्सुहरिदिवायेतास्तिस्रव्या हृदयः आसामहस्मैतां चतुर्थी आदमस्य प्रवेदयते इति ब्रह्मा आत्मा अङ्गान्यन्या अयं लोकः भुवैत्यन्तरिक्षम् स्वरित्यसौ लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते अग्निः भवजिति वायुः भवदित्यादित्यः भवजिति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिषिमहीयन्ते वारुचः इति सामानि सुवरिति यजुर्दोषे इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते इति वै प्राणः भवदित्यपानः इति व्यानः इत्यन्नम् अन्ये वाव सर्वे प्राणामहीयन्ते एताश्चतस्रश्चतुर्था सहस्रश्चतस्रो व्याहृतयः आयो वेदा ब्रह्मा सर्वेऽस्मै देवा बलिनामर्हन्ति एषोऽन्तर्हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः हिरण्मयः अन्तरेण तालुके एषस्तन इवावलम्बते इन्द्रयोनिः यत्र सौगेशान्त विवर्तते यपोज्यदीर्घकपाले यज्ञौ प्रतिष्ठति भुवगिति वायौ वरित्यादित्ये हरिति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः तत्ततो भवति आकाशशरीरम् ब्रह्म सत्यात्मप्राणारामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्व दिव्यन्तरिक्षं योर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो यानोपानवुदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्त्वम् सर्गस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् पान्तङ्गायुजगो सर्वम्
स्पृणोतीति ओमिति ब्रह्मा ओमिति रघु सर्वम् ओमित्येतदनुकृतिः स्मवाप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओमोषोमिति शस्त्राणि शगोसन्ति ओमित्यध्वर्यः प्रतिकरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसूति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपा प्रभानीति ब्रह्मैवोपाप्नोति कृतं च स्वाध्याय प्रवचने च सत्यञ्च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च आयुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च सर्वश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः इति नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने वेति न कौमौर्धल्यः तद्धितपस्तद्धितपः अहं वृक्षस्य रेणिवा कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि प्रविणदो सवर्चसम् सुमेधामृतोक्षितः त्रिशङ्कर्वेदानुभजनम् वेदानोच्चाचार्य देवाधिमनुषास्ति सत्यं वद अध्यायान् मा प्रमदः आचार्याय प्रियं धर्माहृत्य प्रजातन्त्रं मा व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्येन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि यानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि यानि त्वयोपास्यानि इतराणि ये चास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषां दयासनेन
श्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् प्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्मविचिकित्सा वृत्तविचिकित्सा स्यात् तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्तायुक्ताः मोक्षधर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाभ्याख्यातेषु तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्तायुक्ताः मोक्षधर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः तन्नो भगवत्वर्यमा न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत तद्वक्तारमावीत आवीन्मा वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदाप्नोति परम् तरेषाभ्युक्ता सत्यम् ज्ञानमनन्दम् ब्रह्मा यो वेदनिहितं गृहाय परमे योऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्मात्मना आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्निरापः अभ्यः पृथिवी दिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोन्नरसमयः अस्येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं बुद्धं प्रतिष्ठा तदप्येष श्लोको भवति अन्नाद्वै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीश्रिताः अथ अन्नेनैव जीवन्ति अथैनदपि यञ्जन्ततः न हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वैतेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नो हि भूतानां ज्येष्ठम् तस्मात्
सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अद्यते च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्मात् वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तरात्मा प्राणमयः एनैष पूर्णः सर्वायेष पुरुषविधयेव अस्य पुरुषविधता अन्वयं पुरुषविधः अस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवीपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति आनन्देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये आनो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति अस्यैष एव शारीर आत्मा पूर्वस्य तस्मात् वा एतस्मात् अन्योऽन्तर आत्मा मनोमयः एनैष पूर्णः सर्वायेष पुरुषविधयेव अस्य पुरुषविधता अन्वयं पुरुषविधः अस्य यजुरेव शिरः दक्षिणः पक्षः उत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरपुच्छं प्रतिष्ठा प्येष श्लोको भवति మృదు మధురమైన ఆనంద సందోహ సంభరితమైనటువంటి ఆ దివ్య సుందర లావణ్యమూర్తి శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. ఆ దేవదేవుడు చక్కగా చందనాన్ని అలదుకొని ఆ తులసీదామ భూషితులయ్యారట. సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షో అతి సుందర సర్వోత్తమస్త సర్వజ్ఞ సర్వస్వామీ చ సర్వదః సర్వశక్తో అజ్ఞేయచర్యో వ్యక్తోవ్యక్త సనాతనః. ఈ విశ్వమంతటికీ ఆధారమై సర్వకార్యాలకు సాక్షీభూతులవై ఈ జీవరాశులందరి చేత అపేక్షించబడేటువంటి అత్యంత సుందరాకారుడవు, శ్రేష్ఠుడవు, సమస్తాన్ని సమగ్రంగా తెలుసుకున్నటువంటి విశ్వాధిపతి అయినటువంటి సమస్త సామర్థ్యం కార్యాలు చేయగలిగినటువంటి వాడివి దేవదేవా అని
ప్రార్థనలు చేస్తారు. నిరపేక్షుడు, నిత్యతృప్తుడు, పూర్ణకామస్త్వమార్ద్రహృత్ సత్యకృత్ సత్య సంకల్పో మా బ్రహ్మేశేంద్ర వందిత. సర్వాన్ని శాసించగలిగిన సర్వతంత్ర స్వతంత్రుడు, తృప్తి కలిగినటువంటి దయాస్వరూపుడు, సత్యస్వరూపుడు, సత్యమునే సంకల్పంగా కలిగినటువంటి వాడు, బ్రహ్మాది దేవతలందరి చేత కూడా నమస్కరించబడే అచింత్యాశ్చర్య చర్యస్వం బ్రహ్మాండాంతర్బహిస్థిత అని అద్భుతంగా చెప్పినటువంటి ఆ పరమపురుషుడికి అదిగో తులసిమాల సమర్పణ అనంతరం ఆ దీప సేవ చేస్తూ ఉన్నారు. శ్రీనివాస, వెంకటేశ, రమాదేవి రత్నాలు పొదిగిన అద్భుతమైన క్రీడా మండపంగా రూపుదాల్చి ఉంటే అదిగో ఆ నక్షత్రహారతి సమర్పిస్తూ ఉన్నారు. తులసి అంటే ఎంత ఇష్టమో ఆ ధరించినటువంటి ఆ దేవదేవుడు పాదపద్మాలని యొక్క మహిమని స్వయంగా సేవించటానికి లక్ష్మి దీపజ్యోతి రూపంలో వచ్చిందా? కాదయ్యా. ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సర్వమానవ కోటి కూడా సమస్త సుఖాలు పొందాలి అని కోరుతూ నక్షత్రహారతిని స్వీకరించిన నీవు జయ గోవింద హరే, జయ గోపాల హరే, నారాయణ అచ్యుత అనంత లక్ష్మీస విభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. కుంభ నీరాజనాన్ని, కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నటువంటి శుభవేళ రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. సర్వాధారుడైనటువంటి సర్వాధ్యక్షుడైనటువంటి స్వామికి, సరస్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. అదిగో ఆ పాదపద్మాలు బ్రహ్మాది దేవతలకు ఆధారమైనటువంటివి, అహల్యను అనుగ్రహించినటువంటివి, ఆ శేషుని పడగల మీద నాట్యం చేసేటువంటివి, ఆ పరమ క్రూరమైనటువంటి కాళీని మర్దించినటువంటివి. అటువంటి దివ్య పాదాలని మనకందరికీ ఆశ్రయమైనటువంటివి అని భావన చేస్తూ ఆ దివ్య శ్రీ చరణాలని మనమంతా ఆశ్రయిద్దాం. ఎంత అద్భుతమయ్యా శ్రీనివాస, వెంకటేశ, దయాస్వరూప. ఆ పాదాలని అమృత స్వరూపంగా ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించేటువంటి పరమపురుషుడైనటువంటి పురుషోత్తముడికి కర్పూర నీరాజనాల్ని అర్పిస్తూ వందే శ్రీ నయనోజ్వలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యుత పాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్టా సనకాదిభిర్మునిగణై సంసేవ్యమానం సదా భక్తానామఖిలాష్టదాయినమహం శ్రీ వెంకటేశం గురుం అని ఆ మంగళ నీరాజనాల్ని పలుకుతూ నిత్యాయ నిరవజ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. సహస్రధారలతో ఆ వసవో వాసవం యథ అని ఆ కృతయుగంలో వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యపాది మహర్షాదులంతా ఆ రామభద్రుడికి ఎలాగైతే పట్టాభిషేకం చేశారో ద్వాపర యుగంలో శ్రీకృష్ణస్వామికి ఏ విధంగా అయితే ఆ గోవింద పట్టాభిషేకం చేశారో ఈనాడు ఆ శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవానికి అదిగో సహస్రధారలతో ఆ స్వామి
अत्यतिष्ठद्दशाङ्गुलम् पूजयेवेदगो सर्वम् यद्भूतयच्च भव्यम् पुराकृतत्वस्येषानः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अतो ज्यायागस्य पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्वोदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः व्यक्रामद शासनानशने अभि तस्माद् विराजयत विराजो अधिपूरुषः सदातो अत्यहिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तोऽस्यासीराज्यम् ग्रीष्मऋतुशरद्भविः सप्तास्यासन्वरिभयः सप्तसमिधकृताः देवाय यज्ञन्दन्वानाः अबध्रन् पुरुषम् वशम् वैयज्ञम् बलिषि प्रोक्षन् पुरुषञ्जातमग्रतः तेन देवायजन्त साध्याविजयश्रये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् मृगराज्यम् अशोस्तादुष्टग्रेवायम्याने आरण्यान् ग्राम्याश्चये तस्माद्यज्ञात् सर्वहुतः गृहस्वामानि यज्ञे छन्दागोभियज्ञे तस्मात् यदस्तस्मादजायत तस्मादश्व अजायन्त ये वेदो भयादतः गावो हयज्ञे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यवधुः अतिहायकल्पयन् पर्याप्त्यानन्दाय सर्वस्तोमोदिरात्रोत्तममहद्भवति सर्वस्य सर्वस्य जिज्ञे सर्वमेव